హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను డీటెయిల్గా కొబ్బరి అన్నం విత్ ఆలు కూర్మా వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చూసండి ఎలా చేశానో. ఫస్ట్ కొంచెం ఒక కుక్కర్ పెట్టి అందులోనే ఆయిల్ వేసి, గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గీ లేదు కాబట్టి నేను వేయలేదు. అందులో మన దగ్గర ఉన్న మసాలా సామాన్లు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనం క్యారెట్, బీన్స్, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా లేదు కాబట్టి వేయలేదు నేను. అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా. ఇది కొబ్బరి కూరతో కాకుండా కొబ్బరి పాలతో చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇందులోని పాలు పోసేయడమే. కొబ్బరి పాలు, కొబ్బరి తురుము, లేకపోతే కొబ్బరికాయ ముక్కలు మిక్సీలో వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మెత్తగా దాన్ని పిడిస్తే మనకి పాలు వస్తాయి, కొబ్బరి పాలు. అవి వేసి అందులో కొంచెం సాల్ట్, పసుపు వేయక్కర్లేదు, ఇందులోనే వైట్గా ఉంటుంది. సాల్ట్ కొంచెం వేసి ఒక్క ఉడికొచ్చేదాకా అలాగ ఉంచాలి, మామూలుగా రైస్ వేయకుండా. అందులో కొంచెం మసాలా పొడి వేస్తున్నాను, ఎంటీఆర్ గరం మసాలా పొడి, లైట్గా, ఎక్కువ ఫ్లేవర్ కాకుండా. కాకపోతే మనం హోల్ గ్రెయిన్ మసాలా అన్ని సామాన్లు వేసాం కదా, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను. ఓన్లీ పాలు, నేను మాది గ్లాస్ కొలత కాబట్టి ఆ పాలు సరిపోవు. 4 గ్లాస్ బియ్యం వేసాను, ఆ పాలు సరిపోవు కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా పోస్తాను. మీకు రైస్ బట్టి, క్వాంటిటీ బట్టి కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసి రైస్ మొత్తానికి సరిపోయేలాగా, గీ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా దాన్ని కుక్కర్ పెట్టేసుకోవడమే. ఒక 2-3 విజిల్ వస్తే చాలా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆలు కుర్మా రెసిపీ చూద్దాం. దాని కాంబినేషన్, ఇప్పుడు గ్రైండర్లో నేను కొంచెం ఆనియన్, ఇంకా టొమాటో పీసెస్ వేసి, జింజర్ అండ్ గార్లిక్ వేయకుండా చేశాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్, కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను, వేరం ఫ్రై అవ్వడానికని. కొంచెం అది బాగా నేను కొంచెం హై పెట్టడం వల్ల అది కొంచెం మాడింది. అందులోనే ముందే చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి కొంచెం వాటర్ పోస్తాను. కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవ్వాలి పేస్ట్. మళ్ళీ ఇది కర్రీకి సాల్ట్ సరిపోయేటట్టు, కాకపోతే పేస్ట్ సరిపోతా మనకు కావాల్సి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇలా ఆలు ఉడకపెట్టి తొక్క తీసుకొని అలా సైజ్ కట్ చేసేసుకోవాలి.
దాని తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం గరం మసాలా, కర్రీ కాబట్టి కొంచెం గరం మసాలా, ఇంకా నేను టేస్ట్ కోసం కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. అది వేసుకున్న పర్లేదు, వేయకపోయినా పర్లేదు. అందులో ఇందాకలో ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అన్నీ వేసి కలిపి కొంచెం వాటర్ పోసి బాగా ఒక 5 to 10 minutes వరకు అలా ఉడికిస్తే కొంచెం అవన్నీ ఇలా నొక్కేసుకోవాలి. అట్లా కడతప్పుడు మనకి గ్రేవీలా అవుతుంది. చూసారు కదా, నేను ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఇది కోకోనట్ రైస్ రెడీ అయిందేమో చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఘీ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా. నాకు సరిపోయింది అనిపించింది మాకైతే. కోకోనట్ రైస్ రెడీ. ఇప్పుడు కూర్మా కూడా అయిపోయింది, ఉడికిపోయింది. అది కూడా చూసేద్దాం. ఉడుకుతుంది బాగా, చూసారు కదా. మన కోకోనట్ రైస్ ఇంకా దాని కాంబినేషన్ ఆలు కూర్మా రెడీ. మీకు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్.